చాలా అద్భుతంగా ఉంది ట్రైలరు. ఇది ట్రైలర్ లాగా లేదు, సినిమా లాగా ఉంది. ఇక్కడ పండగ వాతావరణం చాలా అద్భుతంగా ఉంది. ఇది హరిహర, ఇది జులై మంత్ లాగా లేదు, మాకు హరిహర వీరమల్లు మంత్ లాగా ఉంది. ఎందుకంటే ఈ మంత్ మొత్తం అప్డేట్స్, పాటలు, టీజరు, ట్రైలరు, సినిమా వచ్చేంత వరకు మాకు అదే ఇదిలో ఉన్నాం. ఈసారి రికార్డులు పక్కా. మన డైరెక్టర్ గారు ఒకటే చెప్పారు, ఈసారి డేట్ మారదు, రికార్డులు మారితేని 100% రికార్డు కొట్టి చూపిస్తాం. ఎంతమంది ఎంత తొక్కినా ఈ సినిమాని అది అంతకంత పైకి లేచిద్ది కానీ కిందకి పడద్దు. జై పవర్ స్టార్, జై హరిహర వీరమల్లు, జై జనసేన. కాబట్టి మ్యాక్స్ ఆ సినిమా మొత్తం దాంట్లో దిగుతుంది. ఏంటి ఒక పోరాటం యోధుడుగా అసలు సినిమా ప్రతి సెకండ్ నేను చెప్తున్నా, థియేటర్ లో ఎవరు కూర్చోడన్నా అక్కడ చూపించాను కదా, చూపించాను కదా, మీరు కాదు మీ బాబులు వచ్చినా సరే ఆ బాబు ఆపలేదు. రావద్దని కోరుకుంటారు కొందరు, కానీ నేను వచ్చి చూపిస్తాను కదన్న. ఇప్పుడు అదే అన్నా, మీరు 24th కన్నా మొత్తం సినిమా బ్లాస్ట్ చేసి చూపిస్తున్నాం అన్న. రికార్డు మేమే బ్రేక్ చేస్తున్నాం. పవర్ స్టార్ కొట్టేవాడు ఎవరు, బాబులకే బాబు, ఓన్లీ కళ్యాణ్ బాబే. ఏ బాబు రాడు, అందరు ఇవో గూగుల్ కూడా తెలుసు, బాబులకే బాబు అని కొడితే ఓన్లీ పవర్ కళ్యాణ్ బాబు అనే వస్తుంది. క్రియేట్ చేసిందే మేము. దీంతో పవర్ స్టార్ నేను చెప్తున్నా చూడండి అన్న, ఈ మూవీ అసలు ఘోరం అన్న, ఘోరం ఘోరం అంటే ఘోరం. ట్రైలర్ అసలు ఎవరి నుంచో లేదన్న. నిధి పాప కూడా అబ్బాబాబా ఎంత క్యూట్ ఉందన్న మూవీలో కానీ, ఇక్కడ రియల్ గా చూస్తే కానీ నెక్స్ట్ లెవెల్ అన్న. ఈ మూవీతో మేము రికార్డ్ బ్రేక్ చేయబోతున్నాం అన్న. చెప్పి ఏం చెప్పాలి, నువ్వు క్వశ్చన్స్ అడిగి నేను చెప్తా అన్న. ట్రైలర్ చూసారా హరిహర వీరమల్లు? ట్రైలర్ చూసానండి, ఇప్పుడే చూడటం అయింది. ఒకటికి 2-3 సార్లు చూడటం జరిగింది ట్రైలర్. అంత అద్భుతంగా ఉంది అనమాట ట్రైలర్. ఇన్ని రోజులు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు అభిమానులు వెయిట్ చూసారో వాళ్ళకి ఒక ఫుల్ మీల్ అనేది ఈ మూవీతో రావడం జరుగుతుంది అనేది మేము చెప్తున్నాం. అంత అద్భుతంగా ట్రైలర్ అనేది ఉంది. ఆల్రెడీ కొన్ని సినిమాలు చూసాం బాలీవుడ్ లో, సనాతన ధర్మం కోసం ఫైట్ చేయటం, సో హిందూ ముస్లిం. సో ఇప్పుడు హరిహర వీరమల్లు ట్రైలర్ చూసినా కూడా అలాగే అనిపించింది. లాస్ట్ టైం చావా. సో ఏంటి మీకు ఎలా అనిపిస్తుంది? ఎంతవరకు డిఫరెంట్ గా ఉండబోతుంది అనుకుంటున్నాను? చావా అనేది ఛత్రపతి శివాజీ గారి యొక్క కొడుకు స్టోరీ. దానికి దీనికి సంబంధం లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు సనాతన ధర్మం గురించి ఎప్పుడైతే మాట్లాడారో ఆ సనాతన ధర్మం అనేది ఇప్పుడు మన భారతదేశం మొత్తం వినిపిస్తుంది. మొన్నటిదాకా సనాతన ధర్మం అనేది ఒక నార్త్ సైడ్ మనం వింటడం జరిగేది. కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడటం మొదలు పెట్టారో ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూస్తుంది. కానీ ఇప్పుడు మనం ఆ సినిమాకి ఈ సినిమాకి కంపేర్ చేయడానికి వీలే లేదు. అది ఎంటైర్ ఒక డిఫరెంట్ స్టోరీ, ఇదిగో డిఫరెంట్ స్టోరీ. ఇటువంటి సినిమాలతో ఏం జరుగుతుందంటే మన యొక్క హిందూ ధర్మం యొక్క శక్తి సామర్థ్యాలంటే ఏమిటి, ఒకప్పుడు మన హిందువులు ఏ విధంగా ఉండేవాళ్ళు, వాళ్ళు ఏ విధంగా ఈ యొక్క ముస్లిమ్స్కి కానీ వాళ్ళ యొక్క పరిపాలనకి ఏ విధంగా ధీటుగా నిలబడ్డారు అనేది ఈ సినిమాతో మనం క్లియర్గా చూడొచ్చు. సో ఫైనల్ గా అంటే చాలా రోజుల తర్వాత 5 years తర్వాత సినిమా రాబోతుంది కదా, సో ఏంటి ఎలా ఉండబోతుంది అనుకోండి, మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఎంతవరకు ఇంతకు ముందు చూసిన పవన్ కళ్యాణ్ సినిమాకు సంబంధించినది ఒక ఎత్తు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చూసేది ఒక ఎత్తు. ఈ రోజు చూసారు మీరు, కేవలం మీరు ట్రైలరే, కానీ ఒక సినిమాకి మించిపోయే విధంగా ట్రైలర్ అనేది చేస్తున్నారు. ఎప్పుడైనా చూడండి, ఏదైనా ఎక్కడైనా మొదటి నాంది అనేది పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిమానులే వేస్తారనమాట. ఈ రోజు కూడా ఈ విమల్ థియేటర్ లో మొట్టమొదటిసారి ఈ ట్రైలర్ వేడుక అనేది ఒక అద్భుతంగా జరగడం జరుగుతుంది. కానీ కొంతమంది కొన్ని పిచ్చి పిచ్చి కూతలు కూస్తున్నారు, ఈ సినిమాని రానియం చేయం రప్పా రప్పా అని. రప్పా రప్పాలు మీకే కాదు, పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా రప్పా రప్పాలు బాగా తెలుసు. నీ పక్క నుండి నీ పక్క నుంచి రప్పగానే రాణిస్తారనమాట. కాబట్టి ఆ పిచ్చి పిచ్చి కూతలు కూయమాకని పవన్ కళ్యాణ్ గారి యొక్క సినిమాని ఆపేటువంటి దమ్ము ధైర్యం అనేది ప్రపంచంలో ఎవడికి లేడు, ఎవడు కూడా చేయలేడు అనమాట. ఎలా ఉంది ట్రైలర్? ఎలా ఉంది? బీభత్సం. చాలా రోజుల తర్వాత చూసావు కదా, స్క్రీన్ మీద అయింది 5 సంవత్సరాల తర్వాత ఆల్మోస్ట్ దగ్గర అదే అంటే స్టేట్ ఫిల్మ్ అన్నయ్య హీరోగా. అంటే ఫస్ట్ టైం ఇలాంటి చారిత్రాత్మక సినిమా చేస్తున్నారు ఆయన. సో అంటే రాజుల కథ. సో ఎలా ఉండబోతుందని మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? కళ్యాణ్ గారి లుక్ కానీ ఎలా ఉంది? ఖచ్చితంగా. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ మనకు తెలుసు అన్నయ్య లుక్స్ కానీ యాక్టింగ్ కానీ, ఈ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లోకి వెళ్తున్నా కాబట్టి చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ అది పాన్ ఇండియా లెవెల్. సో అంటే ఇప్పటి వరకు చాలా మంది కళ్యాణ్ గారికి 100 crores ఫిలిం లేదని చెప్పేసి కొంచెం సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉంటారు. అదంతా ఫేక్ అండి. అత్తరిందారి కొట్టలేదా, చాలా ఉన్నాయి కదా చెప్పుకుంటూ వెళ్తే, చాలా ఉన్నాయి. అసలు టాలీవుడ్ లోనే ఏకైక వ్యక్తి 100 crores కొట్టిన సినిమా అంటే అన్నయ్య తరగతినే. అవునా కదా, మీకు కూడా తెలుసు, ఆల్రెడీ అందరికీ తెలుసు. అవునా కదా. అది సినిమా నుంచి పక్కా మేము ఆల్రెడీ అన్నయ్య
ఇప్పుడు ఇలా ఏ విధంగా చూడాలనుకున్నా ఆ విధంగా చూసాము. ఈ సినిమాతో ఒక సునామీ బీభత్సం అన్ని సృష్టించాం తెలుగు రాష్ట్రాల్లో. పోస్ట్పోన్ అవుతూ వస్తుంది. ఎందుకు పోస్ట్ అంటే లేదు దేని దానికి ఉంటుంది. ఓజీ ఇప్పుడు బిర్యానీ ఆవకాయ పచ్చడి అండి, ఎవరి ఇష్టం వాళ్ళది. సో అట్లా అలా కాదు, చెప్తున్నా అలాగే ఎగ్జాంపుల్ చెప్తున్నా. అది దేని దానికి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే నా దేవుడు పవన్ కళ్యాణ్ గారు, నా పేరు కూడా పవన్ కళ్యాణ్, జూనియర్ పవన్ కళ్యాణ్. ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చారు అన్నయ్య. ఒక 6 సినిమాలు ఉంటాయి అన్నయ్యతో పాటు. 6 సినిమాలు ఉంటాయి. ఆయన స్వయంగా నన్ను పిలిచి మరీ అవకాశం ఇచ్చారు. అది నా దేవుడు. ఇక ఆయనతో నువ్వు పక్క నిల్చుంటేనే అది ఒక అద్భుతం అండి. వాళ్ళతో అది వేరేదిగా చెప్పలేము. అది ఆనందం. అది 24 కి కలుద్దాం. 24 కి ఒకసారి సినిమాకి వచ్చి రాండి, సినిమాకి రాండి. ట్రోల్ చేసే వాళ్ళు అందరికి అర్థమైపోతుంది. మనని ఎవడరా ఆపేది? హరిహర వీరమల్లు మొత్తం బ్లాక్ బస్టర్ అయిపోతుంది అంతే.